నేను అల్లారు ముద్దుగా పెంచిన నా ఆదిత్య నా కొడుకు కాదా? నేను పెంచిన తల్లినా, నాకు బిడ్డలు లేరా అని తను ఏవేవి ఊహించుకొని తను ఆవేశంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవడానికి కూడా వెనకాడదమ్మా. అంతేకాదన్నయ్య, ఆదిత్య తన కొడుకు కాదు, తులసి తన కూతురని తెలిసినా కూడా ప్రమాదమే కదా అన్నయ్య. రెండిట్లో ఏ విషయం తెలిసినా చివరికి మనమే బాధపడాల్సి వస్తుంది. అసలే వదిన పంతం గల మనిషి, అంతకు మించి మొండితనం కూడా ఎక్కువే. అవునమ్మా, తన అనుమానం నివృత్తి చేసుకోవడం కోసం నన్ను అడిగింది. తొందరలో మిమ్మల్ని కూడా అడుగుతుంది. ఒకవేళ డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అడగకపోయినా ఇండైరెక్ట్గా విషయం తెలుసుకోవడం కోసం ఏం చేసినా చేస్తుంది. కాబట్టి మీరు పొరపాటున గాని తొందరపాటులో గాని ఎవరి దగ్గర కూడా నోరు జారి మాట్లాడొద్దు. అయ్యయ్యో అన్నయ్య, ఎందుకు నోరు జారుతాం? చాలా జాగ్రత్తగా ఉంటాం. ఈ విషయం గురించి ఇంకెప్పుడు ఎక్కడ మాట్లాడా? నేనెవ్వరి ముందు మాట్లాడనని నాకు నమ్మకం ఉందన్నయ్య. ఇదిగో నా భయం అంతా ఈ మహానుభావుడు గురించే. ముందు గట్టిగా ఈయనకి చెప్పన్నయ్యా, లేకపోతే ఏ చికాకులోనే వెళ్లి ఏ సీసానో ఎత్తారనుకో, మొత్తం విషయం వీధి వీధంతా తెలిసేలా టామ్ టామ్ చేసేస్తారు. అయ్యయ్యో, నేను అసలుకి ఎవరికి చెప్పను బావా. ఈ విషయంలో మాత్రం నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. ఒకవేళ మందు తాగినా కూడా స్టడీగా ఉంటాను. మందు తాగిన తర్వాత ఇంకా స్టడీ ఏంటి బావా? నువ్వు తాగి ఏం వాగినా పర్వాలేదు, ఈ విషయం తప్ప. అర్థమైందా? నువ్వు అంతలా చెప్పాలా బావా? నాకంతా అర్థమైంది. నువ్వేం టెన్షన్ పడకు బావా. ఇది మన రెండు కుటుంబాలకి సంబంధించిన విషయం. ఏ ఒక్కరు నష్టపోయినా మిగతా అందరూ దాని గురించి బాధపడాల్సి వస్తుంది. మనందరం బాగుంటేనే మన రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అలాగే బావా, అలాగే అలాగే. తులసి, అబ్బా ఇంకెంతసేపు తులసి, త్వరగా రెడీ అయ్యిరా. ఇదిగో వచ్చేస్తున్నాను. రా. ఎక్కడికి బావా రెడీ అయి వెళ్తున్నావు? ఏ నీకు చెప్పాలా? నువ్వేమైనా మా స్కూల్ ప్రిన్సిపల్ వా? ఎక్కడికి వెళ్ళినా చెప్పేయడానికి? అదేంటి ఆదిత్య అలా అంటున్నావు? ఏదో ఎక్కడికి వెళ్తున్నావు బావా అని అడిగింది. ఆయన ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు అడగడంలో తప్పే ఉంది. రేపిది ఎక్కడికైనా వెళ్తే నీకు చెప్పి వెళ్ళదా ఏంటి? అది ఎక్కడికి వెళ్తే నాకేంటి, ఏ ఇంట్లోకి వెళ్తే నాకేంటి? తన గురించి నాకు అనవసరం. అయినా సరే అడిగావు కాబట్టి చెప్తున్నాను. నేను తులసి అలా బయటికి వెళ్తున్నాం. బయటకా? ఎక్కడికి? ఎందుకు? ఎందుకు అంత ఎగ్జైట్మెంట్? ఇదిగో, అయినా పక్క వాళ్ళ లైఫ్ మీద ఉన్న ఎగ్జైట్మెంట్ నీ లైఫ్ లో నువ్వు ఉంటే బాగుండేది. అంటే అత్తయ్య ఇంట్లో లేదు కదా. ఈ టైంలో మీరు బయటికి వెళ్తే అత్తయ్య వచ్చాక నాకెందుకు చెప్పకుండా బయటికి వెళ్లారని తిడుతుంది. హలో, మా అమ్మని మరీ అంత విలని చేకే. బేసిక్గా మా అమ్మ చాలా మంచిది. మీలాంటి వాళ్ళందరూ కలిసి మా అమ్మకి లేనిపోనివన్నీ ఎక్కించి తన మనసుని పాడు చేశారు. ముందు ఒకళ్ళ గురించి కల్పించి చెప్పడం, కుటుంబాల్లో చిచ్చు పెట్టడం లాంటి పనులు మానుకో. అది నీకే మంచిది. తులసి, ఎంతసేపు తులసి? త్వరగా రా. అయిపోయింది ఆదిత్య, వస్తున్నాను. ఆదిత్య,
తులసి 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 కళ్ళు తెరు తులసి 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 మాట్లాడు తులసి 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 లే తులసి తులసి కళ్ళు తెరు తులసి కళ్ళు తెరు లే తులసి తులసి నీకేం కాదు తులసి తులసి లే తులసి ఏంటిది ఎంత లేపినా పలకడం లేదు కొప్ప తీసిపోయిందా ఇది చస్తే పీడ పోతుంది ఆయన ఇదెప్పుడు చావాలే మొండిది అంత త్వరగా చావదు తులసి 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 కళ్ళు తెరు తులసి 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 ప్లీజ్ తులసి ఒక్కసారి కళ్ళు తెరు తులసి నేను మాట్లాడేది వినిపిస్తుందా తులసి ప్లీజ్ తులసి లే తులసి 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 కళ్ళు తెరు తులసి మాట్లాడు తులసి లే తులసి ప్లీజ్ మాట్లాడు తులసి తులసి మాట్లాడు డాక్టర్ డాక్టర్ మా తులసి మెట్ల మీద నుంచి పడిపోయింది డాక్టర్ స్పృహ తప్పింది తనకేం కాకుండా చూడండి డాక్టర్ ప్లీజ్ ఓకే ఓకే నేను చూస్తాను మీరేం కంగారు పడకండి దేవుడా ఏంటి పరీక్షలు ఇప్పుడిప్పుడే అందరం కలుస్తున్నాం అనుకునే టైంకి అన్ని సమస్యలు తులసికే రావాలా ఇంతకాలం అమ్మ పంతాలకి పగలకి మధ్య నలిగిపోయింది ఎన్నో మాటలు భరించింది ఎవరు ఏమన్నా సహించింది ఎవరు ఎన్ని గేమ్లాడినా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంది అనుక్షణం అందరూ కలిసి ఉండాలని ఆరాటపడింది సమస్యలన్నీ ఒక కొలిక్కొచ్చాయి అమ్మ కూడా మంచిగా మారి తులసిని కలుపుకుంటుంది అనే టైంకి ఏంటి స్వామి ఇది తులసికేమన్నా అయితే నేను బతకలేను తను లేకుండా నేను ఉండలేను తను నా ప్రాణం నా సర్వస్వం నేనెప్పుడు నిన్ను ఏది కావాలని అడగలేదు ఈ ఒక్కసారికి అడుగుతున్నాను నా తులసికేం కాకుండా చూడు భగవంతుడా తన ప్రాణానికి ఎటువంటి హాని లేకుండా నువ్వే కాపాడాలి ఎక్స్రేకి అన్ని ఏర్పాట్లు చేయండి అలాగే మేడం డాక్టర్ నా తులసికి ఎలా ఉంది డాక్టర్ చెప్పండి డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు తనకేం కాకుండా చూడండి డాక్టర్ తను ఇంకా స్పృహలోకి రాలేదు ఇంకా కొన్ని టెస్టులు చేయాలి అసలు ఈ పూజ వీళ్ళెందుకు చేయించినట్టు దీని గురించి ఏమీ తెలియట్లేదే ఏంటిది ఆదిత్య చేశాడు నేను చూసుకోలేదు మిస్డ్ కాల్స్ లో ఉందే ఎందుకు చేశాడు ఆదిత్య ఆదిత్య రే ఆదిత్య
ఆదిత్య, రే ఆదిత్య. అత్తయ్య, బావా హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్ కా? ఎందుకు? అలా జరిగింది. బావా తులసిని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా? వెళ్ళకపోతే ఆదిత్య ఫీల్ అవుతాడు. వెళ్తే దానికి లోకు అయిపోతాను. వదినా, వదినా, తులసి తులసి కింద పడిపోయిందంటగా. ఇప్పుడు ఎలా ఉంది వదినా? అసలు ఏమైంది వదినా? నేను ఇంట్లో లేను, ఇప్పుడే వచ్చాను. విషయం తెలిసింది. నిజం చెప్పొద్దునా, ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? నాకు తెలియదంటున్నాను కదా. అది కాదు వదినా, ఆదిత్య నాకు ఫోన్ చేశాడు. మధ్యలో కట్ అయిపోయింది. మళ్ళీ నేను చేస్తుంటే కలవడం లేదు వదినా. దయచేసి. నాకు కూడా ఫోన్ చేశాడు. మిస్డ్ కాల్ ఉంది. నేను ఇప్పుడే చూసుకున్నాను. తులసికి ఎలా ఉందో ఏంటో. ఎలా ఉన్నా మనం చేసేదే ఉంది. వచ్చాక ఎలాగో తెలుస్తుందిగా. అదేంటి వదినా, నేనింత కంగారు పడుతుంటే నువ్వంత తేలిగ్గా మాట్లాడతావు. అది నీ దత్తపుత్రిక కాబట్టి నీకు కంగారు, భయం. నాకెందుకు కంగారు? అదేంటి వదినా అలా మాట్లాడతావు? అది నీ కోడలు కాదా? రేపో మా చాలే ఆపో. అది ఏంటి వంట మనిషి, పని మనిషి. అదనుకున్నా మీరనుకున్నా అది ఈ ఇంటి వరకే కోడలు. నాకు మాత్రం కోడలు కాదు, కాలేదు. దానికోసం ఆరాటపడాల్సిన అవసరం, కంగారు పడి పరిగెత్తాల్సిన అవసరం నాకు లేదు. అవే మాటలు వదినా. అది నీకేం అవ్వకపోయినా సాటి ఆడకూతురిగా జాలి కూడా కలగడం లేదా? అయ్యో అనుకునే అవసరం కూడా లేదా? ఆడదానివై ఉండి ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు వదినా? అవసరానికి అది కావాలి కానీ తర్వాత ఇలాగా మాట్లాడేది? అమ్మగా ఆదరించాల్సిన దానివి ఎందుకు వదినా ఆ పసిపిల్ల మీద పంతం, పగ? తప్పుదనా, చాలా పెద్ద తప్పు. ఇప్పటికైనా మారి అందరి చేత మంచి అనిపించుకో. ప్రియా, నువ్వు నాకు సూక్తులు చెప్పేంత దానివా? అధికంగా మాట్లాడుకో, ఎక్కువ తక్కువ వాక్కు, సరేనా? ఎక్కువ తక్కువ ఏంటోదునా? నేను నీ ఆడపడుచుని. నీకు తప్పు అని చెప్పగలిగే హక్కున్నదాన్ని. నేనేం అధికంగా మాట్లాడడం లేదు. నీ ప్రవర్తనకు తగ్గట్టే మాట్లాడుతున్నాను. ప్రియా, వద్దదునా. ఇప్పుడు నీతో చర్చ పెట్టుకునే టైం నాకు లేదు. అవతల తులసికి ఎలా ఉందో తెలుసుకోవాలి. నీలా నేను పాషాణురాల్ని కాదు, మనిషిని. జాలి, దయ, కరుణ ఉన్న తల్లిని. చూసావా అత్తయ్య, ఈవిడ కూడా నోరెలా పారేసుకుంటుందో. నీ మీద అరుస్తుంది. అరవనివ్వే, అరవని. ఎంతకాలం అరుస్తుంది? టైం చూసి అందరి నోళ్లు ముగిస్తాను. అమ్మా, ఐసీయూ ఎక్కడమ్మా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. ఆదిత్య, 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 తులసికి ఏమైందిరా? ఎలా ఉందిరా దానికి? చెప్పరా. లేదత్తయ్య, నువ్వేం కంగారు పడకు. మన తులసికి ఏం కాలేదు. స్టెప్స్ మీద నుంచి దిగుతూ కాలు జారిందంతే. నువ్వు అనవసరంగా కంగారు పడకు. అసలే నీ ఆరోగ్యం బాలేదు. లోపల డాక్టర్లు తులసికి టెస్టులు చేస్తున్నారు. టెస్టులు అవగానే మనల్ని లోపలికి పంపుతారు. నువ్వేం టెన్షన్ పడకత్తయ్యా. ఎలారా? ఎలా టెన్షన్ పడకుండా ఉండమంటావు చెప్పు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ధైర్యం చెప్పి అండగా ఉండేది అదే కదా. అలాంటి దానికి ఇలా జరిగితే కంగారు పడకుండా ఎలా ఉండమంటావు చెప్పు. అందరినీ నిలబెట్టగలిగేది అదే పడిపోతే ఎలారా?
కాలం వదిన పంతాలు పట్టింపులతో నలిగిపోయింది. ఇప్పుడిప్పుడే సమస్యలు పోయి మంచి రోజులు వస్తున్నాయి అనుకునే టైంలో ఇలా జరిగిందేమిట్రా? ఆదిత్య, దాన్ని అర్జెంటుగా చూడాలరా. దానికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనురా. తులసికేం కాదత్తయ్య, నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడా, ఏంటి దానికి పరీక్ష? ఇప్పుడు ఎలా ఉంది? రెస్ట్ తీసుకోండి, నేను మీ వాళ్ళని పిలుస్తాను. డాక్టర్, తులసికి ఎలా ఉంది డాక్టర్? తనకంతా ఓకే కదా? మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. తను ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. మీరెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. రాతయ్య. ఇట్స్ ఓకే. తులసి, తులసి, ఏంటాదిత్య, నాకేదైనా అయిందని భయపడ్డావా? ఈ తులసి నీకు దూరం అవుతుందని కంగారు పడ్డావా? లేదురా, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. తులసి, ఏంటి ప్రియా, నాకేదో అయిందని ఏడుస్తున్నావా? ఇంత చిన్న విషయానికే కంగారు పడి ఇలా భయపడితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? మీరందరూ ఉండగా నాకేమవుతుందిరా? తులసి, తులసి, పైకి లేవకు తులసి. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. వస్తున్నాను. ఓకే. అత్తయ్య, నువ్వు తులసిని చూసుకో, నేను డాక్టర్ గారిని కలిసి వస్తాను. వెళ్ళు. తులసి, తగ్గిపోతుందిలే తులసి, పడుకో. ఆదిత్య గారు, కూర్చోండి. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, తులసికి అంతా ఓకే కదా? తనకేం కాలేదు కదా? ఆ విషయం గురించి మాట్లాడడానికే మిమ్మల్ని రమ్మన్నాను. చెప్పండి డాక్టర్. పైనుండి పట్టం వల్ల కడుపులో బలంగా దెబ్బ తగిలింది. ఇదివరకే తన గర్భసంచి దగ్గరున్న చిన్న ప్రాబ్లం వల్ల అది ఇప్పుడు పూర్తిగా డ్యామేజ్ అయింది. సో తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు.